ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇశ్రాయేలీయులారా, నాతో యుద్ధము చేయుటకు మీలో ఎవరికి ధైర్యం లేదా? ఏమిటి రాజుగారు, మీ ఇశ్రాయేలీయులందరూ పిరికి వాళ్ళేనా? ఈ రాక్షసుడిని మనం ఎలా ఆపాలి? అందరూ ఎందుకు భయపడుచున్నారు? ఆ ఫిలిష్తీయుడు దేవుణ్ణి నిందిస్తున్నాడు. ప్రభువైన యెహోవాను ఎవడునూ నిందించలేరు. ఆ దేవుడే ఇప్పుడు మనకు మార్గం చూపాలి. మనం వాళ్ళని ఓడించలేమా మహారాజా? అయితే నేనే అతనిని ఓడిస్తాను రాజుగారు. ఏమిటి, నువ్వా? కాని నువ్వు ఇంకా చిన్నవాడివి దావీదు. నేను నిన్ను యుద్ధానికి పంపలేను. నాకు సింహాలు మరియు ఎలుగుబంటిలు ఎదురైనప్పుడు నా దేవుని సహాయము చేత నేను వాటిని తరిమికొట్టాను. నన్ను నమ్మి నన్ను పంపండి మహారాజా. రాజుగారు, ఈ రక్షణ కవచం నాకు చాలా బరువుగా ఉంది. కాని ఇది నీకు చాలా అవసరం దావీదు. ఇంత బరువు కవచంతో నేను యుద్ధం చేయలేను. సరే, నీ ఇష్టం. ఈ చిన్న పిల్లవాడు నాతో పోరాడతాడా? నీవు రక్షణ కవచం ధరించి ఖడ్గం మరియు డాలును పట్టుకొని వస్తున్నావు. కాని నేను నా సైన్యములకు అధిపతియగు నా యెహోవా పేరుతో వస్తున్నాను. ఇక ఆపు నీ మాటలు. ఈ రోజు నిన్ను పక్షులకు ఆహారముగా వేస్తాను. ఆ దేవుడు మన పక్షమున ఉండి మనలను గెలిపించాడు. నువ్వు చాలా గొప్ప పని చేశావు దావీదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.